నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు వైసీపీ పరిస్థితి ఏ విధంగా మారనుంది? నోటీసులు ఇద్దామంటే దొరకకుండా దోబూచులాడుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇంకా పోసాని కృష్ణమురళి విషయం చూస్తే ఆయన ఇప్పటికే బెయిల్ పైన ఉన్న మరోసారి నోటీసులు ఇచ్చారు సుళ్ళూరుపేట పోలీసులు. ఇంకా మిథున్ రెడ్డికి అయితే కాస్త ఊరట లభించినా మొత్తానికి వైసీపీ నేతల పరిస్థితి ఏ విధంగా మారనుంది? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసుమెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. మిథున్ రెడ్డికి కాస్త ఊరటైతే లభించింది. సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టేంత వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఇక పోసాని కృష్ణమురళి బెయిల్ పైన రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ సిఐడి కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలోనే సుళ్ళూరుపేట పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు మొత్తానికి వైసీపీ నేతల పరిస్థితి ఏ విధంగా ఉండనుందంటారు? ఇప్పుడు ఆ పరిస్థితి బాగానే ఉందండి. యాక్చువల్గా ఈ అరెస్ట్ అవ్వకుండా పారిపోయి వాళ్ళందరూ భయం అదే. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు కూడా పరారిలో ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు దొరకలేదు అతను. అది ఇంకో దేశం ఏదైనా పారిపోయి ఉంటాడు గ్యారంటీగాను. ఇక్కడ ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చాలా ఎక్కువ మాట్లాడాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. తర్వాత మళ్ళీ ఫోన్ చోట ఆయన చోట ఉండి మొత్తం మీద నేను ఇక్కడే ఉన్నాను, మా ఇంటికాడ ఉన్నాను, నేను పరారీ అంటారేంటి అది ఇది అన్నాడు. నేను రేపు వస్తున్నాను నేను అది ఇది అన్నాడు. మళ్ళీ విచారణకు రాలేదు. మిథున్ రెడ్డికి అసలు కేసే పెట్టలేదు అతని మీద. ఏమో అతను కంగారుపడి బెయిల్ గురించి అప్లై చేసుకుంటున్నాడు. ఏమో కేసు లేదయ్యా బాబు అండి. సరే చావు ఏదో రకంగా ఏం చేయకండి అయ్యా బాబు ఇతన్ని అని చెప్పారు వాళ్ళు. ఇక పోసాని కృష్ణమురళి బతుకు జీవుడా అంటే అతను కేసులు బెయిల్ వచ్చి ఇలా అనుకుని ఇంటికి వెళ్ళాడు. అతను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానండి, రజా నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానండి. అలాగే వెళ్తుంటే మళ్ళీ ఇంకోటి పట్టుకొచ్చి ఇచ్చారు శుభలేఖళ్ళు. ఇది పరిస్థితి సూళ్ళూరుపేట. మళ్ళీ అతని భయం ఏంటంటే సూళ్ళూరుపేట అయిన వెంటనే సూళ్ళూరుపేట, చిలకలూరుపేట, నరసరావుపేట ఇలా వరుసకి ఈ పేటలన్నీ వస్తాయేమని భయం అతనికి. వీళ్ళందరూ దుర్మార్గంగా మాట్లాడారు. ఎవడో కూడా అరాచకం చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా ఈ బూతులు మాట్లాడిన వాళ్ళని, ఇష్టం మాట్లాడిన వాళ్ళని వేశారు లోపల. ఒక్క కేసు ఈ వలంనేని వంశీ అతను సడన్గా బొమ్మ మారిపోయినట్టు, వృద్ధుడైపోయినట్టు. ఇప్పుడు ఆలుమగల సినిమాలో నాయకుల సడన్గా మారిపోయినట్టు అయిపోయి అతను మొత్తం అంతా ఓటం మారిపోయింది. ఇప్పుడు మేమంటే వారానికి ఒకసారి 10 రోజులకి తలకు రంగు వేసేసుకుంటాం, రెడీ అయిపోతాం. ఇక్కడికి వచ్చినప్పుడు కట్ట మనం బయట ఉంటే అతనన్నా ఎవరన్నా, లోపల ఉంటే కుదరతే రంగు వేసి వాళ్ళు లేడేమో. మరి ఆ వైట్ బూడిదకు ముడికలకి అయిపోయింది మొహం అదండి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళందరికీ భయం వేస్తుంది. ఎక్కడెక్కడ మంత్రి కూడా చేసాడు కదా అతను. ఎక్కడెక్కడ కేసులన్నీ తగిలేసుకుంటే మనకన్నా భయం ఒకటి ఉంది. ఈ భయం వల్ల ఏదో రకంగా బెయిల్ తెచ్చుకుందాం అంటే వాళ్ళకు ఒక వెసులుబాటు ఒకటి ఉంది. ఏ దేవుడు కరుణిస్తున్నాడో, ఏ అదృశ్య శక్తి వ్యక్తి సహకరిస్తున్నాడో తెలియదు, కానీ వాళ్ళకు ఊరట లభిస్తుంది. చంద్రబాబు గారు 17A మీద తీర్పు ఇప్పుడు వరకు రాదు, వీళ్ళకి మాత్రం అలాగేనండి సరే అండి ఇతనేం చేయకండి అని ఆర్డర్లు వస్తున్నాయి. మరి దీన్ని మన గురించి ఒక సామాన్య పౌరుడు ఎవరిని ప్రశ్నించాలో, ఎవరిని అడగాలి, అతనికి ఉన్న సందేహాన్ని ఎవరు తీరుస్తారు? ఇది ప్రశ్న. వాళ్ళకి అంత వెసులుబాటు ఉన్నా, వాళ్ళకి అడుగు అడుగున వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉన్నా, తిమ్మిని బమ్మిని చేసేస్తున్నా అయినా ఇంకా రెడ్ బుక్ అని ఎడుతున్నారు. అంటే మీకు వీళ్ళకి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి తేడా ఏంటంటే, తెలుగుదేశం పార్టీయే యుద్ధమే చేసింది. జనసేన పార్టీలో కొంతమందికి అక్కడక్కడ జరిగింది. ఆ అంజు యాదవ్ అని సిఐ గారు నాయకుడిని కుట్టడం, లేకపోతే నోవాటెల్లో పవన్ కళ్యాణ్ గారిని వేధించడం, చాలా దారుణంగా వేధించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర వస్తున్నప్పుడు ఆపారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి రాలేదు. ఆయన ఏదో పార్టీ ఆఫీస్లో ఆయనే చెప్పాడు, నా పార్టీ ఆఫీస్లో పని ఉందని వస్తుంటే నన్ను ఆపారు ఇళ్ళని. వీళ్ళు 5 సంవత్సరాలు వేధించారు తెలుగుదేశం వాళ్ళని. అరెస్టులు చేశారు, అక్రమ నిర్బంధాలు చేశారు, కొట్టారు, తిట్టారు, అరెస్టులు చేశారు. నాయకులు కూడా కొట్టారు కొంతమంది. వాళ్ళు చెప్పుకోలేదు బయటకు వచ్చి. వాళ్ళు ఏంటంటే కేసు ఉందా లేదా కాదు, అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళి ఎరగొట్టేయడం, మళ్ళీ బెయిల్ వస్తే వదిలేయటం. వీళ్ళు కనీసం ఆ పని చేయట్లేదు. ఇది అయినా సరే ఎడుతున్నారు వాళ్ళు. మీకు పోసాని కృష్ణమురళికి మళ్ళా ఇచ్చారా, అతను ఇది ఎక్కడ కొడవరా బాబు అనుకుంటాడు. అంటే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పెద్ద పెద్ద తిమింగళాలను కూడా తీసుకెళ్ళి పెట్టే పరిస్థితి రావాలి. వ్యవస్థలు కూడా ఆలోచించాలి. వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి ఒకసారి ఇప్పుడు కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో, ఏం చేశారో కూడా జడ్జిలు వాళ్ళు కూడా చూసుకోవాలి. వాళ్ళకి ఊరటనిచ్చే బదులు ఉపశమనం కలిగించే ముందు మినిమం వాళ్ళకి కనీసం చేయకపోతే రేపు పొద్దున వాళ్ళు ఈజీగా ఉంటుంది కదా. ఎవడన్నా ఏమనుకుంటాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే జోగి రమేష్ కొడుకున్నాడు, లేకపోతే పేరు నాని కొడుకున్నాడు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఈజీగా తీసుకుంటారు.
అసలు ఎవరికైనా భయం ఉంటుందా చట్టం అంటే? పైగా ఇదంతా కూడా కొన్ని వ్యవస్థలోని కొన్ని వ్యక్తులు చేసి తప్పుల వల్ల ఈ కూటమి ప్రభుత్వం మాట పడాల్సి వస్తుంది. వాళ్ళ కార్యకర్తలు అందరూ వాళ్ళ మీదకి కోపంగా ఉన్నారు. వీళ్ళు ఏం చేయట్లేదు అనుకుంటున్నారు. వాళ్ళేమో ధర్మంగా పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం వెళ్దాం అనుకుంటున్నారు. మన ప్రయారిటీ రాష్ట్రం అభివృద్ధి చేయాలి, ఈ కష్టాల నుంచి తొలగించాలి, రకరకాల సమస్యలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి పళ్ళ బిగువుని నడిపిస్తున్నారు రాష్ట్రాన్ని వాళ్ళు. ఇవన్నీ చూసుకోవాలా, ఈ గోల పడాలా అనుకుంటే ఇంకో పక్క నుంచి కార్యకర్తలు అందరూ ముళ్ళు నుంచి పొడిచేస్తున్నారు వాళ్ళని. సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకుడిని కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. దీనివల్లే వాళ్ళకి ఏదో కష్టం చేశారని నష్టం చేశారని కాదు, వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారన్న బాధ అంతే. పోనీ వాళ్ళు బాగానే వదిలేసారా బాబు, నోరు మూసుకుని ఊరుకుంటున్నారు వాళ్ళు. ఆ రోజా కానీ వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి కావాలని రెచ్చగొడుతున్నాడు, రాపుతాడు వచ్చి కావాలని రెచ్చగొట్టి కయ్యాన్ని కాలు చూస్తున్నారు వాళ్ళు. ఇది పరిష్కారం దీనికి ఏంటంటే దెబ్బకి దయ్యం జడుస్తుందండి. ఇదే చేయాలి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించాడో అలాగే వ్యవహరించాలి. వాళ్ళలాగా మనం చేసామని అనుకోకూడదు. ఇది ఆలోచించుకుంటారు అనుకున్నాను. ఇప్పుడు ఆలోచన వచ్చింది పెద్దలకి, కూటమి పెద్దలకి అందరికీ. ఇక లాభం లేదురా బాబు, మనం చాలా ధర్మంగా పద్ధతికి వెళ్తుంటే ఇటు చెప్పిన మాట వింటలేదు, ఇక మనం కొంచెం రేడియో పెట్టుకుంటాం. మనం సరిగ్గా వినపడతలేదు, కొంచెం సౌండ్ పెట్టురే అంటామా? అలాగే ఇప్పుడు కొంచెం సౌండ్ పెంచుతారన్నమాట వీళ్ళకి రాడ్ బెండింగ్ ఉంటుంది అంతే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.